ఎన్నో విషయాలు చెప్పుకున్నాము. ఏ రకంగా అసత్య జ్ఞానాన్ని సత్యం కింద రుజువు చేసేసారు. ఎలా చేశారు? మురళిలో పెట్టేస్తూ పోయారు. సో, అది మౌంట్ అబూ నుంచి వచ్చేసరికి ఏమైపోయిందంటే అది నిజమని అందరూ నమ్ముతూ పోయారు. ఆ తర్వాత అసలైన జ్ఞానం చెప్తూ పోయాం. సో, అప్పుడు ఏం చేశారు? జానకి దాది కంప్లెయింట్ ఎళ్ళింది. జానకి దాది వద్దన్నారు అని చెప్తే అందరూ నమ్మేశారు. సో, మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి బాబా ఏం చేస్తున్నారు అనంటే బయట నుంచి జ్ఞానం తెచ్చేస్తూ పోయారు. సో, ఈరోజు మనం ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఇది లైవ్ టెలికాస్ట్ నడిపిస్తున్నాం. ఈ జూమ్ క్లాసెస్ ఎంతో మంది వింటున్నారు. కానీ ప్రపంచంలో ఒక మూల ఈ రకంగా సత్యమైన జ్ఞానం వస్తుందని చెప్పి ప్రపంచంలోని వేరే ప్రాంతాల వాళ్ళకి తెలీదు. అదే విధంగా వేరే ప్రాంతాల్లో కూడా ఇలాగే సత్యమైన జ్ఞానం బయటకొస్తూ ఉంటది. సో, ఎవరెవరైతే ఆ ఆసక్తి ఉందో, ఆ సత్యమైన భక్తులు, సేవాదారులున్నారో వాళ్ళ వరకంటే అది తెలుసుకోవాలి. బాబా మనకి ఈరోజు ఇచ్చిన రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగులు అవ్వాలన్న ఆ సత్యమైన ఆలోచన ఎవరికైతే ఉందో, ఆ నిజాయితీ ఎవరైతే ఉందో వాళ్ళ వరకి వెళ్తది.